నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం సమీపంలోని శ్రీ కొలను భారతీదేవి అమ్మవారికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘశుద్ధ పౌర్ణమి 67వ భీష్మ ఏకాదశి సందర్భంగా నిర్వహించిన శ్రీ చండీ హోమం, సామూహిక నవచండీ హోమ పూజల్లో ఆయన పాల్గొన్నారు. నల్లమల్ల అరణ్యంలో చారుగోషిని నది ఒడ్డున వెలిసిన శ్రీ కొలను భారతీ క్షేత్రం మన ప్రాంతానికి అదృష్టమని బైరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రకాల ఉన్నవి అని చెప్పి చాలా మరి భక్తి శ్రద్ధలతో దేవాలయాలకు వెళ్ళడము, అమ్మవారి దర్శనం చేసుకోవడము, దాంట్లో భాగంగా ఇక్కడ మరి చండీ హోమం కూడా ఈరోజు చేయడం, పూర్ణాహుతి ఈరోజు జరుపుకోవడం, దాంట్లో కూడా పాలు పంచుకోవడం మా అందరి అదృష్టం. మేమంతా కూడా మరి ఇక్కడే ఆర్యవైశ్య సర్వజనులని మార్చుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ అన్నదాన సత్రంలో కూడా భోజనం చేయడము, అందరికీ వాళ్ళు భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా ఈరోజు జరగడం అనేది మా అదృష్టం. ఇంకా ముఖ్యంగా ఒక విషయము చెప్పదలుచుకున్నాను నేను. అంబటి రాంబాబు అని ఒకడు నిన్న ఎన్నడూ ఎవరు కూడా ఈవెన్ ముఖ్యమంత్రిగా జగన్ కానీ, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయన కానీ, ఇంకా అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు అంత నీచాతి నీచంగా మాట్లాడినటువంటివి నాకైతే తెలియదు. సరే, ఉన్నారు అట్లా మాట్లాడే వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఈ రకంగా ఒక అసలు ఏమాత్రము కూడా సభ్యత అన్నటువంటి లేకుండా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంతకుముందు కూడా చాలా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కుటుంబం మీద, వాళ్ళ మహిళల మీద కూడా చాలా మటుకు కామెంట్స్ చేస్తే మునిగిపోయి. ఈరోజు ఆ రాంబాబు, వారి పేరు రామబాబు అని, చాలా రాముడు అని పెట్టుకున్నారు. మరి వారికి అసలు రావణుడో లేకపోతే ఇంకోటో దుశ్శాసనుడో ఏదో పెట్టాల్సింది. దుశ్శాసన బాబు అని పెట్టింటే రిలవెంట్గా ఉండేది. వారి నోట్లో నుంచి వచ్చిన మాటలు నాలిక మరి ఏమనాలో మా రాయలసీమ భాషలో మన నాలిక కొయ్యాలి. దీనికి శిక్ష ఒకటే, మన నాలిక కొయ్యాలి. చెత్త నా కొడుకు ఏమన్నా మాటలు